హలో హాయ్ వెల్కమ్ టు 360 డిగ్రీ లైఫ్. ఇవాల్టి మన షోలో కార్తీక దీపం రైటర్ రవి కొలికపూడి గారి ఆఫీస్ పైన ఉన్న టెర్రస్ గార్డెన్ చూద్దామండి. రవి కొలికపూడి గారు ఎవరో కాదండి, మా వారే. ఈవినింగ్స్ స్టాఫ్ అందరూ కలిసి చక్కగా చేసుకుంటారండి. సమ్మర్ కాబట్టి గ్రీన్ నెట్ వేశారు పైన. అలానే మనం కూడా అందరం పెంచుకోవచ్చండి టెర్రస్ పైన, ఏ కొద్ది స్థలం ఉన్నా కానీ. చూడండి ఎంత బాగా వస్తాయో. దానిమ్మకాయలు చూసారా, ఆ నెట్ వేశారండి, ఎందుకంటే పక్షులు వచ్చి తినేస్తాయి అవన్నీ. అందుకని అదిగోండి ఎంత చక్కగా వచ్చినాయో. తొట్టుల్లోనే పెంచుతారండి, అన్ని తొట్టుల్లోనే ఉంటాయి. చక్కగా మట్టి పేడ వేసుకొని చేసేసుకుంటారు అన్నీ. పక్షులు ఇళ్ళకెళ్ళే సమయంలో వీళ్ళు కూడా చక్కగా రిలాక్స్ అవుతారు కాసేపు పైన. ఆకుల మధ్య ఇంకో సపోటా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది. వీటికి ఫ్రెష్గా ఇప్పుడే పూత వస్తుంది, చిన్న పూత. కాసి వంకాయ, తెల్ల వంకాయ చూసారా, మార్కెట్లో మనకి ఇవి దొరకవు కదండి ఇలాంటి. నేను కోసేసి ఇవి వండి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ చూసారా ఎల్లో వంకాయ. అసలు ఎల్లో వంకాయ ఎక్కడైనా చూసారా ఎవరైనా? నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇక్కడ దోసతీగ ఎంత బాగా వచ్చిందో. ఒకటి కోస్తున్నాను. ఇలాగండి ఇంట్లో పండించిన కూరగాయలు టేస్టే వేరు. ఇంకోటి అది చిన్నగా ఉందండి, అందుకే అది కోయలేదు నేను. జాంకాయ అంత చిన్న తొట్టులో అంత చిన్న మొక్కకి చూసారా ఎంత పెద్ద జాంకాయ వచ్చిందో. ఇది వామాకు, ఇట్లా కోస్తున్నాను. దీంతో పచ్చడి చేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఇంట్లో నెక్స్ట్ వీడియోలో వామాకు పచ్చడి చూడండి. గింజ ఫామ్ అయింది కాబట్టి కోస్తున్నా. ఇది కూడా గింజ వచ్చేసింది గట్టిగా. ఇది అవ్వలేదు ఇంకా కొన్నే ఉన్నాయి. ఇదిగోండి కొమ్మ, ఇది ఇంకా ఫామ్ అవ్వాలి, ఇంకా లోతుగా ఉన్నాయి. ఇది అయిపోయింది. ఇది సబ్జా మొక్క, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నేను చూస్తాను. ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి. స్మెల్ అయితే మామూలుగా లేవు, మంచి స్మెల్ వస్తూ ఉంది. ఎగిరిపోతున్నాయి, బాగా గాలి వస్తుంది ఇక్కడ. ఇలా వస్తాయి, ఇంకా ఉన్నాయి బాగా. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇది ఫిగ్ ట్రీ అండి, ఫిగ్ ప్లాంట్. ఇది అంజూరు చెట్టు అంటారు కదా, అందుകൊണ്ട് కాయలు వస్తున్నాయి ఇప్పుడే. వర్షాకాలం వచ్చింది కదండి, ఇప్పుడు అన్నీ బాగా వస్తాయి. పడిపోతుందని దారాలు కట్టాం. అటొక దారం, ఇటొక దారం. ఓకే, ఇక్కడ ఒక సపోటా. చూసారా పూల మొక్కలు కూడా ఉంటాయండి ఇక్కడ. బంతి ఉంది, చామంతి, మందారాలు కూడా ఉన్నాయి. దీంట్లో 2 ద్రాక్ష చెట్లు వేసాం. ఈ ద్రాక్ష చెట్ల కోసం ఈ పందిరి 2, ఒకటి గ్రీన్ ఒకటి బ్లాక్. ఈ కర్ర పెట్టినాం కదా, కర్ర పెట్టినది బ్లాక్, ఇది గ్రీన్. ఆకులు తేడా ఉన్నాయి మరి? ఆకులేని తేడా ఉండవు, ఆకులు కానీ కొమ్మలు కానీ తేడా లేదు, ఒకటే రెండు ఒకేలా ఉన్నాయి. అందుకనే గుర్తుగా కొమ్మ పెట్టుకున్నాం. ఇప్పుడు వాటిని చిన్నగా అలా పందిరిపై కల్లిస్తూ ఉన్నాం. ఇలా పైకి వచ్చి బాగా చూస్తే ఇక్కడ అల్లుకుంది బాగా. చూడండి, ఇది ఇంకొంచెం పైకి రావాలి. ఇక్కడ అల్లుకుంది. చూసారు కదండి, ఇవండి మొక్కలు. పైన టెర్రస్ గార్డెన్ అంటే ఇవి. పూల మొక్కలు ఉంటాయి, పళ్ళ మొక్కలు ఉంటాయి, కూరగాయల మొక్కలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, అన్ని రకరకాల మొక్కలు ఉంటాయండి. చక్కగా స్టాఫ్ అందరు కలిసి పెంచుకుంటూ ఉంటారు వీటిని. ఇదే మంచి స్ట్రెస్ బస్టర్ అండి ఎవరికైనా కానీ. ఇంకో వైపు అండి ఇది డ్రాగన్ ఫ్రూట్. చూసారా బ్రహ్మకమలం లాగా ఉంటుంది వాటి పూలు. ఎంత చక్కగా వచ్చి ఉంటాయో చూడండి, బాగా విరివిగా పూస్తుందండి ఇది. వాటి కాయలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తాను మీకు. ఇంకా ఎందుకండి, అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా పెంచేసుకోండి.
ఇది ఫైనల్గా మా తోటలో కోసినాం ఈరోజు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టేసేయండి.